వెల్కమ్ టు తేజస్ కిచెన్ అండి. సో ఈరోజు మీకు క్యాబేజీ కర్రీ చూపించాలనుకుంటున్నానండి. సో దానికి కావాల్సినటువన్నీ ప్రిపేర్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. ఫస్ట్ ఒక కడాయి తీసుకొని తగినంత ఆయిల్ పోసుకొని రెడీగా పెట్టుకోవాలండి. సో ఆయిల్ వేడెక్కాక ఆనియన్ వేసుకొని వేయించుకోవాలండి. బ్రౌనిష్ వచ్చాక కరివేపాకు వేసుకొని మంచిగా బ్రౌనిష్ వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలండి. తర్వాత ఒక టమోటా కట్ చేసుకొని ఉంచిన ముక్కల్ని వేసుకొని అవి కూడా మంచిగా మగ్గేటట్లు చూసుకోవాలండి. అంతా ఇది కలుపుకున్న తర్వాత మనం నీట్గా కట్ చేసుకొని పెట్టుకున్న క్యాబేజీ ముక్కల్ని తీసుకుందామండి. వీటిని వేసుకొని మంచిగా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ మనము వితౌట్ వాటర్తో చేస్తున్నామండి. ఓన్లీ ఆయిల్లోనే మంచిగా మగ్గించుకొని ఫ్రై చేస్తున్నామండి. తర్వాత కారం, ఉప్పు, పసుపు వేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలండి. ఇలా చేయడం ద్వారా కర్రీకి మంచి టేస్ట్ యాడ్ అవుతుందండి. తర్వాత అల్లం, వెల్లుల్లి అండ్ కొబ్బరి మంచిగా గ్రైండ్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి. సో ఇక్కడ నేను కొంచెమే మసాలాలు ఎక్కువ వాడడం లేదండి. సో కొంచెమే వేస్తున్నాను. ఇక్కడ ఆల్రెడీ మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి తక్కువ మసాలాలు తీసుకోవడం బెటర్. సో మంచిగా ఫ్రై చేసుకొని 5 మినిట్స్ అలాగే మగ్గించుకోవాలండి. తర్వాత అప్పుడప్పుడే తయారు చేసిన ధనియాల పౌడర్ని కూడా వేసుకొని మంచిగా కలుపుకొని అగైన్ 5 మినిట్స్ మగ్గించుకోవాలండి. ఇలా మంచిగా కలిపిన తర్వాత వేడి వేడి క్యాబేజీ కర్రీ రెడీ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.